ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ అయినా ఓడిపోతారు. లేకపోతే ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ని ఓడించి మరి గెలుస్తారు. లేకపోతే రాజస్థాన్‌కి తిరుగులేదంటారా? మహమ్మద్ తేజ తెలుసు కదా! ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 14 ముంబై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ అయినా ఓడిపోతారు. లేకపోతే ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ని ఓడించి మరి గెలుస్తారు. లేకపోతే రాజస్థాన్‌కి తిరుగులేదంటారా? నాకైతే నేను చెప్పాలి ఏంటి అంటే ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ బానే ఆడారు. కొంచెం బౌలింగ్‌లో ఎక్కువ రన్స్ ఇచ్చారు కానీ చాలా దగ్గరకొచ్చారు. 250 రన్స్ దాకా వచ్చారంటే ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. కొంచెం బౌలర్స్‌ని మంచిగా యూజ్ చేసుకుంటే బెస్ట్ థింగ్. లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పేంటి అంటే మఫాకకి ఓపెనింగ్ బౌలింగ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా చూసిన తర్వాత నిజంగా ఇతను కెప్టెన్సీ వచ్చని చాలామంది జనాలు కూడా అట్లనే అనుకున్నారు. ఎందుకంటే మఫాకకి బౌలింగ్ ఇయ్యాడంటే స్టార్టింగ్‌లో ఫామ్‌లో ఉన్న మన బుమ్రాకి బౌలింగ్ ఇయ్యకుండా మఫాకకి ఇచ్చిండు ఏదో అండర్ 19 ప్లేయర్‌కి. అదొకటి తను చేసిన మిస్టేక్. స్టార్టింగ్ బుమ్రా స్వింగ్స్ కూడా బాగా తిప్పుతాడు. కొంచెం బుమ్రాకి ఇస్తే స్కోర్ కొంచెం కంట్రోల్‌గా ఉంటది. దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఏసినా, మఫాకా ఏసినా, ఇంకా ఎవరైనా జెరాల్డ్ కాట్రీజ్ ఏసినా బాగా ఉంటది. కానీ అతనికి ఇయ్యడం వల్ల ప్లస్ స్పిన్నర్స్ బానే ఉన్నారు. షమ్స్ మునది అన్న, పీయూష్ చావ్లా అన్న ఈరోజు స్పిన్స్ అయితే మంచిగానే కంట్రోల్ చేస్తారు. ఒక్కొక్కసారి రన్స్ ఎళ్ళొచ్చు కానీ మంచిగా కంట్రోల్ చేస్తారు. మంచిగా ఫస్ట్ డౌన్ వరకు బానే ఆడతారు. మంచి అటాకింగ్‌గానే ఆడతారు. రోహిత్ శర్మ అన్న, నరల్దీర్ అన్న, ఇషాన్ కిషన్ మంచి అటాకింగ్‌గానే ఆడతారు. అండ్ టిమ్ డేవిడ్ కూడా బానే ఆడతాడు. ఒక్కొక్కసారి ఆడతాడు. ఒక్కొక్కసారి ఎవ్రీ టైమ్ ఆడతాడో లేదో తెలియదు. మన హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఇలాగ కొంచెం కొంచెం ఆడతా కొంచెం కొంచెం వస్తా ఉంటారు. పీయూష్ చావ్లా దగ్గర మంచి బ్యాట్స్‌మెన్స్ అయితే ఉన్నారబ్బా! కానీ ముంబై ఇండియన్స్‌లో మెయిన్ మిస్సింగ్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్. ఇక్కడి దాకా పీయూష్ చావ్లా వరకు కొంచెం కొంచెం బ్యాటింగ్ బానే ఆడతారు. అక్కడి దాకా ఆడుతున్నారు. కానీ లాస్ట్‌లో వచ్చేసరికి ఏమైతుందంటే బౌలింగ్ లైనప్ వల్ల అక్కడ పోతుంది. బ్యాటింగ్ మాత్రం ఆడతారు. ఈరోజు డెఫినెట్‌లీ గెలిసి ఒక్కసారి ముంబై గురించి తెలిసింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే వెళ్ళిపోతా ఉంటది. అండ్ మనం ఇప్పుడు రాజస్థాన్ విషయానికొస్తే అబ్బో! రాజస్థాన్ అసలు బీభత్సమైన ఫామ్‌లో ఉంది గదా! రాజస్థాన్ ఓడించడం ఎవరి వల్ల కాదు అన్నట్టు ఆడుతున్నారు. అబ్బా! మన సంజు శాంసన్ కెప్టెన్. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ చూసుకుంటే సంజు శాంసన్‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సంజు శాంసన్ ఇండియాలో అంత ప్రూవ్ చేసుకోకపోయినా మాత్రం ఐపీఎల్‌లో మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఇండియాలో కూడా అప్పుడప్పుడు ఆడతాడు అనుకో. అండ్ మొన్న రియాన్ పరాగ్ ఆడిండు చూడు సూపర్ అని చాలా ఫామ్‌లో ఉన్నాడు. మన రియాన్ పరాగ్‌ని అంత తొందరగా తక్కువ అంచనా ఏ ప్లేయర్‌ని ఎయలేము. రియాన్ పరాగ్ కూడా మంచిగా ఆడొచ్చు. జాస్ బట్లర్ మంచి ప్లేయర్ ఉన్నాడసల. అబ్బా! ఎప్పుడు ఆడతాడో తెలీదు. ఆడితే మాత్రం విజృంభిస్తాడు అసలు సంజు శాంసన్ అన్న, రియాన్ పరాగ్ అన్న, జాస్ బట్లర్ అన్న, ఇంకా ఇంకా షెపర్డ్ ఆడు మంచిగా ఆడతాడసల. షెపర్డ్ అన్న, కాట్రవెల్ ఈళ్ళు మంచిగా అటాకింగ్ బ్యాట్స్‌మెన్స్ ఈళ్ళసల మామూలుగా లేరసల. మళ్ళా స్పిన్ విషయానికొస్తే మాత్రం రవిచంద్ర అశ్విన్ గురించి మనకు తెలిసిందే. రవిచంద్ర అశ్విన్ మాత్రం ఒక రేంజ్ మన చాహల్ బాయ్ మాత్రం మంచిగేస్తాడు లెగ్ స్పిన్. ఒక్కొక్కసారి వికెట్స్ పడవు గానీ, చెప్పాలంటే వీళ్ళిద్దరూ స్పిన్నర్స్ మంచిగానే కంట్రోల్ చేస్తారు. రవిచంద్ర అశ్విన్ అన్న ఇదైనా. కానీ మంచిగా కంట్రోల్ చేస్తారు. బౌలింగ్ విషయానికొస్తే బౌలర్స్ కూడా మంచిగున్నారు. ఎవ్రీ టైమ్ బౌలింగ్ అయితే రాజస్థాన్ బౌలింగ్ ఎంత బాగా వేసినా గానీ వాళ్ళు మేనేజ్ చేయడానికైతే ఈజీగా ట్రై చేస్తారు యాక్చువల్. అండ్ సంజు శాంసన్ అన్న, ట్రెంట్ బోల్ట్ అన్న, ఆవేష్ ఖాన్ అన్న సూపర్ ఎక్స్ట్రార్డినరీ ఫామ్‌లో ఉన్నారు వీళ్ళైతే. ట్రెంట్ బౌల్ట్ అయితే అసలు యార్కర్ బాల్స్ ఇట్లా. అసలు చెప్పాలి ఏంటంటే మంచి లైనప్ ఉంది. బౌలింగ్ లైనప్ రాజస్థాన్ రాయల్స్‌కి. మళ్ళా దీంట్లో మంచి మంచి బ్యాట్స్‌మెన్స్ కూడా ఉన్నారు. ధ్రువ్ జురెల్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఉన్నాడు. సంజు శాంసన్ ఉన్నాడు. జాస్ బట్లర్ ఉన్నాడు. ఇంత మంచి మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వీళ్ళందరిని దాటుకొని ముంబై ఇండియన్స్ గెలవాలంటే చాలా కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ కొంచెం రన్స్ ఇవ్వాలి. రాజస్థాన్ అయితే బీభత్సమైన ఫామ్‌లో ఉంది. 2 మ్యాచెస్ గెలిచేసారంటే అది మామూలు విషయం కాదు. మీకు కూడా తెలుసు. సంజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్లస్ ఆడే విషయంలో కూడా సంజు శాంసన్ తోపు. అలాంటిది ముంబై కొంచెం బౌలింగ్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బ్యాటింగ్‌లో ఎక్స్ట్రార్డినరీగా ఆడాలి. అండ్ వీళ్ళిద్దరు 2 మధ్యలో ఏంటి అంటే స్కోర్ ఏదైతే 180 లోపల ఎళ్తే సెకండ్ బ్యాటింగ్ ఉంటే గెలిసే ఛాన్స్ ఉంటదేమో అని నాకనిపిస్తుంది. అండ్ దాని మీదకొస్తుంటే మన రోహిత్ శర్మ కెప్టెన్సీని మనం ఎంత మిస్ అయితున్నామో లాస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ కూడా కొంచెం కొంచెం చెప్పిండు. అన్ని రన్స్ ఎళ్తుంటే, ఇంత రన్స్ ఎళ్తుంటే కానీ అయినా సరే మన చేయి దాటిపోయింది అప్పటికే మ్యాచ్. అదనమాట. కొంచెం ముందుగానే జాగ్రత్త పడాలి. రాజస్థాన్ రాయల్స్‌కెళ్ళి వస్తుంటే అసల ధ్రువ్ జురెల్ అన్న, యశస్వి జైస్వాల్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఇండియాలో ఒక రేంజ్‌లో ఆడుతున్నాడు. ధ్రువ్ జురెల్ డొమెస్టిక్‌లో ఇచ్చి పడేస్తున్నాడు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్‌లో ఉన్నారు. జాస్ బట్లరు ఇంతమందిని మనం ఎయ్యాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆలోచించేయాలి మన ముంబై ఇండియన్స్. ఎందుకంటుంటే మన రోహిత్ శర్మ లేడు కాబట్టి అంత తొందరగా నమ్ముకోలేకపోతున్నాం హార్దిక్ పాండ్యాని. అప్పటికే మనం గెలిచే మ్యాచ్ వస్తున్నాము చేయి దాకా వెళ్ళిపోతుంది. 2 టీమ్స్ ఈక్వల్ పోటీ. ఎందుకంటే ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీమ్. ఎంత స్ట్రాంగ్ టీమ్ ఉన్నా గానీ
ముంబై ఇండియన్స్ ఆ సరైన గైడెన్స్, సరైన టైంలో కరెక్ట్ ప్లేయర్‌ని దింపకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ గెలవలేకపోయింది. కానీ రాజస్థాన్ తప్పు చేయట్లేదు. సరైన టైంలో సరైన ప్లేయర్‌ని దింపడము, సరైన ప్లేయర్ కరెక్ట్ బ్యాటింగ్ ఆడడము, సరైన బౌలర్ కరెక్ట్‌గా వికెట్స్ ఆళ్ళు ఒక స్ట్రాటజీతో ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. సో, అంత తొందరగా మనము ఏ టీమ్‌ని మనం తక్కువ అంచనా చేయలేము. సో, అండ్ ఆఫ్టర్ థాట్ మన రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే మాత్రం స్పిన్నర్స్ కూడా చాలా బాగున్నారు. మనకు స్పిన్నర్స్ గురించి బాగా తెలిసిందే. రవిచంద్ర అశ్విన్, అసలే తెలుసు కదా! అశ్విన్ గురించి ఒకప్పుడు అసలు లైక్ ఏయడమన్నా యూసేజ్ చాలా మళ్ళీ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఒకవేళ బౌలర్స్‌ని తీసుకొస్తే కుల్దీప్ సర్ని తీసుకొస్తారేమో అని నాకనిపిస్తుంది. లేకపోతే అవసరమే లేదు. వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లేకపోతే బ్యాటింగ్‌ని ఎవడో ఒకడు దింపుతాడు. ముంబై ఇండియన్స్ కూడా మోస్ట్‌లీ ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గరికి వస్తే మోస్ట్‌లీ బ్యాటింగే తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది. అంతే. ఎందుకంటే స్కోర్ చేయి దాటిపోయేంత వరకు ఉండకూడదు కాబట్టి బ్యాటింగ్ తీసుకొస్తే బెటర్ అని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముంబై ఇండియన్స్‌లో ఒక 10 ఓవర్స్ వరకు వన్ డౌన్ వరకు ఆడితేనే చాలా బెటర్. వన్ డౌన్ వరకే బాగా విజృంభిస్తే బెటర్. అప్పుడు స్కోర్ ఒక కంట్రోల్‌గా ఒక స్థాయిలో వస్తది. ఈరోజు మనం చాలా మంచి మ్యాచ్. 2 టీమ్స్‌కి సై అంటూ మ్యాచ్ అసల. ఎందుకంటే 2 స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి రాజస్థాన్ అసలు బీభత్సమైన ఫామ్‌లో ఓడించడం అంటే ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్‌కి అంత తొందరగా సాధ్యం కాదు కాబట్టి చెప్తున్నాను. అదనమాట. అండ్ ఈ విషయానికొస్తే మాత్రం నా సపోర్ట్ ఎట్లానో ముంబై ఇండియన్స్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ కాబట్టి. అండ్ రాజస్థాన్ రాయల్స్‌లో రియాన్ పరాగ్ చూసిర్రు కదా! ఎంత ఫామ్‌లో ఉన్నాడో లాస్ట్ మంత్ ఎట్లా ఇచ్చి పడేసిండో అసలు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసిండో సేమ్ అదే ఫామ్‌లో కంటిన్యూ అయ్యింది అనుకో ఫినిషింగ్ రోల్‌లో తను ఈజీగా చూసుకోగలుగుతాడు. సో, అదనమాట. మనది చాలా జాగ్రత్త పడాలి. ఇది మ్యాచ్ నెంబర్ 14 ప్రివ్యూ. అండ్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. వై? బికాస్ నాది కూడా ముంబై ఇండియన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ హోమ్ టౌన్ ఎస్ఆర్హెచ్. నాకు మీ సపోర్ట్ కావాలి. చాలా కష్టపడుతున్న యూట్యూబ్ అండ్ ఇన్ని రోజులు నేను వ్లాగ్స్ చేయడానికి కారణం కొంచెం బిజీగా ఉండే, కొంచెం షూటింగ్స్ వెళ్తా ఉన్నాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. మొన్న ఒక షూట్‌కి వెళ్ళినాను ఒక మూవీ, అందుకని అప్లోడ్ చేస్తా. కొంచెం ప్లీజ్ మీకు సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడిప్పుడే కొంచెం క్రికెట్ వ్లాగ్స్ అలా ముందుకెళ్తున్నాయి. ఐ లవ్ యూ ఆల్. మామాస్ తేజ సబ్స్క్రైబ్ కరో.